అనంగనంగనంగనంగా అడవి ఉన్నదట. అడవిలో అన్నీ ఉంటాయి కదా, సింహాలు, పులులు, మామూలు జంతువులు, చిన్న ప్రాణులు, పక్షులు, చీమలు, ఎన్నో రకరకాల రకరకాల జంతువులు, క్రిమికీటకాలు ఎన్నో ఉంటాయి. అయితే ఇట్లా గడుస్తుందట. చాలా కాలం గడిచిపోయిన తర్వాత అక్కడ ఉన్న జంతువులకి ఏమనిపించిందట, నక్క ఉంటుంది కదా, నక్క ఊత పెడుతుంటుంది, తెల్లం దాకా ఊత పెడుతుంటుంది, ఒక రకంగా అరుస్తుంటుంది. అయితే జంతువులందరికీ చిరాకు పుడుతుందట. దీని అరుపులకు నిద్ర వస్తలేదు, దీన్ని నిలగొట్టాలి, ఈ నక్కలను వెలగొట్టాలి అని చెప్పి అన్ని జంతువులు కలిసి ఆ నక్కలను వెలగొట్టి, ఇక వాటి పెట్టే ఇబ్బందులు భరించలేక ఈ నక్కలు అడవి వదిలి పారిపోయినాయి. తర్వాత గుడ్లగూబలు కూడా తెల్లం దాకా ఏదో సౌండ్లు చేస్తుంటాయి. అయితే ఆ సౌండ్లకు వీళ్ళకు మిగతా జంతువులకు నిద్ర రాక అట్లా ఆ గుడ్లగూబలను కూడా పంపించేసినాయట. ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉండంగా అని చెప్పి గుడ్లగూబలను పంపించేసినాయట. అయిపోయిన తర్వాత ఇక వీళ్ళ మిగతా జంతువులు ఉన్నాయి కదా, హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుంటే కొంతకాలానికి ఆ అడవికి వేటగాడొచ్చి జంతువులను వేటాడుతున్నాడు, తీసుకుపోతున్నాడు. ఇవి ఉన్న జంతువులన్నీ కాళ్ళవుతున్నాయి. ఇవి అనుకున్నాయట, ఎందుకు ఇట్లా కాళ్ళవుతున్నాయి, ఇంతకాలం ఏమో మంచిగానే ఉండే, ఇప్పుడెందుకు అన్ని జంతువులు మాయమైపోతున్నాయి అని అనుకున్న తర్వాత అందులో ఒక ముసలి జంతువు ఉన్నదట. ఒక జంతువు. ఆ జంతువు ఏం చెప్పిందట, ఒరే పిల్లలు, ఇంతకాలము వేటగాడు మన అడవిలకు రాగానే నక్కలు ఊత పెట్టేది, గుడ్లగూబలు అరిచేది, వాటి సౌండ్లకు మనం లేచి మనము ఎక్కడికో లోపలికి గుహలలోకి పోయి దాక్కుంటోళ్ళము, ఆ వేటగాళ్ళకు మనం దొరకకపోతాము. ఇప్పుడు అవి వచ్చినాయని చెప్పడానికి ఎవ్వరు అంత పెద్దగా అరిచేటోళ్ళు ఉన్న జంతువులలో ఎవ్వరు అంతగానో అరవరు. ఇప్పుడు ఉన్న జంతువులల్లా ఎవ్వరు కూడా గుడ్లగూబల్లాగానో నక్కల్లాగానో అరిచే జంతువులు ఏవి లేవు. చిన్న చిన్నగానే ఉంటాయి వాటి కూతలు. మనకు అవి వచ్చినా మనకిన్ రాదు. మనం ఎక్కడోళ్ళం అక్కడనే ఉండే వరకు వేటగాళ్ళకు సంద అయింది. వేటగాళ్ళంతా ఉన్న జంతువులను తీసుకుపోయి తింటున్నారు వాళ్ళు. ఇట్లుంటే అడవి కూడా మొత్తం కాళైపోతుంది, మనం ఎవ్వరం మిగిలం. తప్పురా, ఎవ్వరి స్వభావరీత్యా వాళ్ళ ఉండేది ఉంటుంది. ఎవరు అరిచే తీరు అవి అరుస్తుంటాయి. అవి కొత్తగా అరిచినవి ఏం కావు, దాని సహజ సిద్ధంగానే అరుస్తాయి అవి, నక్కలు కానీ గుడ్లగూబలు కానీ. అవి ఉంటేనే మనం అందరం కూడా మనం రక్షించబడతాము, అడవి రక్షించబడుతుంది, జంతువులన్నీ పోతాయి, తర్వాత చెట్ల మీదకి వస్తారు, ఇట్లా మొత్తము అడవి అంతా కాళైపోతుంది రా నాయన అని ఆ పెద్ద జంతువు మిగతా జంతువులకు చెప్పిందట. చెప్పంగానే అవి, అయ్యో మన్నించు తాత, మనం మళ్ళీ నక్కలను గుడ్లగూబలను మళ్ళీ తెచ్చుకుందాము అని చెప్పి అవి ఎక్కడున్నాయో వీళ్ళంతా పోయి వాటిని మళ్ళీ రమ్మన్నారట అడవిలకు. అవి మళ్ళీ వీళ్ళతో పాటు కలిసి ఉన్నాయట. అప్పుడు ఏ అడవి మృగాలు వచ్చినా, ఏ వేటగాళ్ళు వచ్చినా కూడా నక్కలు గుడ్లగూబలు అరుస్తుంటే మిగతాయి కూడా దాచుకొని వాటి ప్రాణాలని వాటి రక్షించుకున్నారట. అప్పుడు అడవి పెరిగిందట, జంతువులు పెరిగినాయట. కంచికే మనం ఇంటికి.